ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి భోజనం చెదిరిగాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఎప్పుడో పొద్దున మన ఊర్లో తిని బయలుదేరుంటారు. ఇంకా ఆకలి లేకపోవడం ఏంటి నాన్న? తినాలనిపించట్లేదు, మీ అమ్మని తీసుకెళ్ళు. మీరు తినకుండా అమ్మెలా తింటుంది నాన్న? మిగతా వాళ్ళతో కలిసి తినమని చెప్పు. మీరు తప్ప అందరూ తినేశారు నాన్న. మీతో పాటు తినాలని నేను ఆగాను. రండి నాన్న, మీరొస్తే అమ్మ వస్తుంది. నన్ను బలవంతం చేయొద్దు సీత. అక్క మీద కోపం అమ్మ మీద నా మీద చూపిస్తారా నాన్న? మీ ఇద్దరి మీద నాకే కోపం లేదమ్మా. నా కోపం అంతా దాని మీదే. దాన్ని నా ఇంట్లోంచి తరిమేసిన ఈ ఇంటికొచ్చింది. అది ఉన్న ఇంట్లో ఉండాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎలాగోలా ఈ రాత్రి గడిస్తే రేపు నీ తల మీద 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయ్. పాపం అక్క నాన్న. అక్కకు మనం తప్ప ఎవరూ లేరు. మనల్ని కాదనుకుని ఎవరి దగ్గరికో వెళ్ళిపోయిందిగా. వాణ్ణి దీన్ని నీతో అల్లుడి గారితో సమానంగా చూస్తున్న ఈ మహాలక్ష్మి వాళ్ళు ఉన్నారు కదా. మనం ఉంటే లేకపోతే వాళ్ళు మనము అక్కకి ఒకటి కాదు. దానికి అసలు మనమేం కాం. అదెవరో మనమెవరో. అలా తెంచేసుకుంటే ఎలా నాన్న? తెంచుకున్నది ఎవరు? తనా నేనా? ఎవరు ఎవరిని వద్దనుకున్నారు? ఏమండి, అది తప్పు చేస్తే సీత మీద అరుస్తారేంటండి? అది చేసింది తప్పు కాదని ఇది వాదిస్తుంది కాబట్టి. అక్క చేసింది ఒప్పు అని నేను అనట్లేదు నాన్న. అక్క పట్ల మీరలా ఉండడం తప్పు అంటున్నాను. అవునండి, ఇది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు. అక్కడ చేసినట్టు మీరిక్కడ కూడా ఆవేశపడితే అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. దాన్ని నేను ఎప్పటికీ క్షమించను. పెళ్లికి ముందు అక్కని మీరు ఎంత ప్రేమించేవారు? ఇప్పుడు ఇంతలా ద్వేషించడం ఏం బాలేదు నాన్న. అక్క వల్ల నేను ఈ ఇంట్లో బాధలు పడుండొచ్చు. అవన్నీ నేనే మర్చిపోయాను. మీరు మర్చిపోలేరా? మీలాగే అక్క కూడా చాలా మంచిది నాన్న. నీది మంచి మనసు కాబట్టి అందరూ నీకు మంచివాళ్ళగానే కనిపిస్తారు. కానీ లోకం నీలా ఆలోచించదు. అందరూ తమ స్వార్థమే చూసుకుంటారు. అందరూ ఎందుకు? నీ సొంతక్కే నీ గురించి మా గురించి ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు నువ్వు. మీ అక్క వల్ల నువ్వొకసారి కష్టాల్లో పడ్డావు. దానివల్ల మరోసారి నువ్వు చిక్కుల్లో పడకూడదని మా బాధ, భయం సీత. అదిక్కడ ఎందుకు ఉండకూడదు నేను చెప్పినా నీకు అర్థం కాదు. మీ అత్తింటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం లేదు. పైగా మీతో పాటు మధు వాళ్ళకు కూడా రిసెప్షన్ చేస్తామంటున్నారు. మీ అత్తయ్య అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు నువ్వంటేనే మండిపడింది. ఇప్పుడు సడన్ గా దాని మీద ప్రేమ చూపిస్తుంది. దానిలో ఏదో తేడా కనిపిస్తుంది. అదేం లేదు నాన్న. అది నీకు తెలీదు, నాకు తెలుస్తుంది. ఆవిడ తానా అంటే అందరూ తందానా అంటారు. అల్లుడి గారైతే మరీ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఆవిడ ఏం చెప్తే అది చేసేస్తున్నాడు. ఆయనలా ఉండడానికి కారణం ఉంది నాన్న. ఆయన అమ్మగారు చిన్నప్పుడే చనిపోతే ఆయనని మా అత్తమ్మ సవితి తల్లిలా కాకుండా సొంత తల్లిలా చూసుకున్నారంట. అల్లారు ముద్దుగా పెంచారంట. అందుకే ఆవిడంటే ఆయనకు అంత ప్రేమ, గౌరవం. అల్లుడి గారికి కన్న తల్లి లోటు తెలియకుండా సొంత తల్లిలా పెంచిందన్నమాట. అవునమ్మా. అవును, మీరు మా సొంత అత్తమ్మ ఫోటో చూసారా? ఈ రిసెప్షన్ రామ్ సీతలకు అనుకుంటుంది పాపం. రామ్ మధుమితలకని తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుందేమో. ఆవిడ గుండెతో పాటు ఆ పోలీస్ ఆయన గుండె కూడా పేరిపోతుంది. కారులో వచ్చిన వాళ్ళు అంబులెన్స్లో శవాలైపోతారు. ఇక్కడ ఇంత సందడిగా ఉంటే ఈయనెక్కడున్నారో ఏంటో.
మహాలక్ష్మి చేసిన దానాన్నైనా మర్చిపోతుందేమో కానీ జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవ్వరిని వదలను. రేపు రామ్ సీతలతో పాటు మధుమిత సూర్యలకు కూడా రిసెప్షన్ జరిపించాలి అనుకుంటున్నాను. అక్క అక్క ఏంటక్క అంత డల్గా ఉన్నావు? ఈరోజు మన రిసెప్షన్, సంతోషంగా ఉండు. నీ పెళ్ళి నా పెళ్ళి అనుకోకుండా హడావిడి లేకుండా హఠాత్తుగా జరిగిపోయాయి. ఇప్పుడు మా అత్తయ్య మన ఇద్దరి రిసెప్షన్ గ్రాండ్గా జరిపిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారంట. ఇంట్లో బయట డెకరేషన్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ లో మామ, నేను, నువ్వు, సూర్యబావ గారు అందరినీ కలుస్తాము. ఆనందంగా ఉండక్క. నాకెందుకో ఇక్కడ జరుగుతుందంత చూస్తుంటే భయంగా ఉంది సీత. జరగరాందేదో జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తోంది. నాన్న తిట్టడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. లేదు సీత, ఇది మీ అత్తవారిల్లు. ఇక్కడ నీ రిసెప్షన్ జరగడం న్యాయం. నా రిసెప్షన్ జరగడం ఎందుకో అసందర్భంగా ఉంది. అసందర్భం ఏముంది? మనం అక్క చెల్లెళ్ళం. చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. ఈరోజు ఇలా రిసెప్షన్ కూడా పంచుకోవడం సందర్భమే కాదక్క, సంతోషం కూడా. నీకు అలా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? చిన్నప్పటి నుంచి మనం కష్ట సుఖాలు పంచుకోలేదు. నాకు సంతోషాలనిచ్చి నువ్వు కష్టాల్ని తీసుకున్నావు. నేను కట్టుకుని వదిలేసిన బట్టలు నువ్వు కట్టుకున్నావు. నేను ఆడుకుని వదిలేసిన బొమ్మలతో నువ్వు ఆడుకున్నావు. నేను చదువుకున్న పుస్తకాలతో నువ్వు చదువుకున్నావు. ఆ చదువును కూడా నా కోసం త్యాగం చేసి నాన్న మనిద్దరిని చదివించడం శ్రమ అవుతుంది అని మధ్యలోనే మానేశావు. ఆఖరికి నా కోసం చూసిన రామ్ గారిని నేను వదిలేస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నా ఈ పెళ్లి వల్ల నువ్వు ఎన్నో అవమానాలు, కష్టాలు పడ్డావు. ఇదంతా చూస్తుంటే నాది స్వార్థంలా అనిపిస్తుంది సీత. నీ సంతోషం కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ని నా స్వార్థం కోసం షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావక్క? ఈ రిసెప్షన్ని నువ్వు కోరుకున్నావని కాదు కదా, మా అత్తయ్య జరిపిస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.